హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నా టార్గెట్ ఏంటంటే విజిట్ టవర్ని చూశారు. సో సూపర్ విజిట్ టవర్ని బిల్డ్ చేయడం సెకండ్ వన్. ఓకే, ఫస్ట్ వన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. సో ఇప్పుడు ఇంకా మనకు కావాల్సిన కాయిన్స్ నేను ఇయర్లీ 2500. అంటే మనకి బిల్డర్ కూడా ఇంకొక 1 minute కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో అటాక్ సార్లో సో నేను జనరల్గా ఇది అప్డేట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వీక్ బేసిస్ని ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే స్టార్ బోనస్ ఉన్నప్పుడు రిమైనింగ్ టైం మొత్తం ఇలాగా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది సార్. లూట్ ఎక్కువ వాటికి వస్తుంది. స్టార్ బిల్డింగ్ చేసుకుంటే మనకి ర్యాంక్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకే, చూసారుగా ఇంకా అనుకోండి. యాక్చువల్గా ఇది లూట్ తక్కువే ఉంది, బట్ నేనేంటంటే 3 stars గెయిన్ చేయగలను అని చెప్పి కంప్లీట్ చేశాను. ఓకే, మనం ఆ కేక్ని యూజ్ చేయలేదు. సో దానికోసం అని చెప్పి సో చూసారా, ఇలా ఎక్కువ లూట్ ఉన్న వాటిని టార్గెట్ చేయాలి మనం అప్గ్రేడ్ చేసే పాయింట్లో. ఇక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నేను 1 star గెటింగ్ చేయలేను కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. సో మనం ముందు ప్లాన్ క్యాస్ట్ని ఫిల్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఈవెంట్లో వచ్చినాయి. సో మన ఈవెంట్ ఉన్న టైంలో ఇలాంటివి పెద్ద పెద్ద అప్డేట్స్ అన్నీ చేసుకుంటే బిల్డింగ్స్ మనకి తొందరగా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఓకే, ఈ బేస్ కొంచెం వీక్గానే ఉంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గోల్డ్ మైన్స్లో గోల్డ్ ఎక్కువ లేదు అని అంటే దాని అర్థం. సో ఈ గోల్డ్ మైన్స్లోనూ క్యాసిల్లోనూ గోల్డ్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఇప్పుడు ఇలాగా గోల్డ్ ఎక్కడ ఉన్నాయో వాటి వైపు ఎక్కువ అటాక్ చేసుకుంటే మనకి తొందరగా గోల్డ్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతుంది. సో నా టార్గెట్ అయితే సింగిల్ స్టార్. ఓకే, బట్ నాకు కావాల్సిన మెయిన్గా లూట్ కావాలి. చూసారా క్యాష్ వేయడానికి తగ్గిందో. చాలా నా టార్గెట్ ఎంత బట్ చూసుకోవాల్సింది. అసలు ఈ టార్గెట్ అవ్వగానే ఈవెంట్లో ఉన్న స్మోక్ డీజ్ అని చెప్పి ఒక ఐటమ్ వచ్చింది, దాన్ని అన్లాక్ చేస్తాను. ఆల్రెడీ నేను కాయిన్స్ని కూడా కలెక్ట్ చేశాను. ఓకే, మీకు ఏమైనా టిప్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్లో సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నా వరకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ మీకు అడ్వైస్ చేస్తాను. ఎప్పుడైతే 3 star కష్టం, బట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, సో దాన్ని వరకు ఉంచడం. సో నేను మోస్ట్లీ ఎలక్ట్రో డ్రాగన్స్ బలూన్స్ యూజ్ చేస్తాను. ఓకేనా, ఈ రెండు ఏంటంటే ఐస్ బలూన్స్ సో ఈవెంట్లో ఉన్నాయి అని చెప్పి యూజ్ చేస్తాం. దానివల్ల మనకి కొంచెం బోనస్ ఏమైనా వస్తుంది.
సో ఈ స్లీపింగ్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ మీటర్స్ వల్ల మనకు ఈవెంట్లో బ్యాచెస్ కలెక్ట్ చేయొచ్చు. సో ఓకే, నియర్లీ వచ్చా. ఐ థింక్ ఇంకొక 2 బ్యాటిల్స్ చేస్తే మనకి 29 మిలియన్ 2009 మిలియన్ వచ్చేస్తుంది. సో చూసారుగా, ఎక్కడ కూడా గోల్డ్ మైన్స్లో గోల్డ్ ఎక్కువ లేదు. ఫస్ట్ నేను ఒక ఫ్రీజింగ్ స్కిల్ చేస్తాను. ఆల్రెడీ చూసారా మనకు వచ్చేసింది. సో మోస్ట్లీ క్యాష్ని టార్గెట్ చేయండి, మీకు ఈజీగా స్టార్ని ఎండ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం 3 స్టార్స్ అనేవి కొన్ని కేసెస్లో మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో దాని గురించి మీరు ఎప్పుడు బాధపడదు. కొంచెం మనకు గోల్డ్ అవసరం లేదు, బట్ ఎక్స్ట్రా వస్తుంది కదా, దానికోసం అని చెప్పి అలా ఉంచాను. కొంచెం ఉండాలి కదా, టౌన్ హాల్ దగ్గర మేము లేట్ చేయకుండా అంటే 3 స్టార్ ఈజీగా అనిపించేవాళ్ళం. ఇంకా ఉంటుంది ఇక్కడ. ఇంకా దీన్ని అటాక్ చేసినా ఎగ్జిట్ చేసేద్దాం. ఓకే, సో ఓకే చేసేస్తున్నాం. సో అప్డేట్ అయితే చేద్దాం. సో దీనిలో నాకు అన్ని అప్డేట్స్ అంటే నేను కన్స్ట్రక్షన్ చేసినవన్నీ అయిపోతాయి. ఎక్కడ ప్లేస్ చేద్దాం? టెంపరీ ప్లేస్ చేయాలి. సో ఓకే గైస్, ఫస్ట్ మనం స్పేస్ పెడదాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కాబట్టి సెకండ్ దాన్ని ఇక్కడే ట్రై చేద్దాం. తర్వాత ప్లేస్మెంట్స్ మారుస్తాను. ఓకే, ఇప్పుడు వెళ్ళి బిల్డ్ చేద్దాం. సో ఓకే, 0 అయిపోయింది. సో ఇప్పటికైతే టార్గెట్ కంప్లీట్ చేసాను. సో ఇంకా బిల్డర్స్ వస్తే నాకు స్పెల్ ఫ్యాక్టరీ 2 డేస్, నియర్లీ 3 డేస్, ఈ డిఫెన్స్, బ్రేకర్స్, రివెంజ్ టవర్, మల్టీ టవర్, సూపర్వైజర్. సో ఒక 3 డేస్ వరకు అయితే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ మన అప్డేట్ వచ్చేసరికి డార్క్ ఎక్స్ట్రాక్ట్. సో ఇది ఆల్రెడీ నియర్లీ నేను ఆఫ్ చేసేస్తాను. ఆల్రెడీ 18 ఉంది కదా, సో 25,000 ఇది 29,000. ఓకే, సో దీని తర్వాత ఇంకా స్టోరేజ్ని అప్డేట్ చేద్దాం. సో ఓకే గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీకు ఏమైనా టిప్స్ కావాలంటే ఆ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బై.